హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, బ్రో మాకు ఎగ్జామ్ లింక్స్ అనేవి వస్తున్నాయి, అలాగే మేము ఇంటర్వ్యూస్ కూడా షార్ట్ లిస్ట్ అవుతున్నామని చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అలాగే అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అందరికీ కూడా తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. మన ఛానల్లో వచ్చేసి ఆఫ్ క్యాంపస్కి సంబంధించిన హైరింగ్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే కంపెనీ వాళ్ళ కెరియర్ పోర్టల్లో ఆఫ్ క్యాంపస్ హైరింగ్ సంబంధించిన జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తారో అవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయము. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ చదువుతున్నారో లేదా పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇక మనము జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ టైం ఆపర్చునిటీ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక ఫుల్ టైం ఆపర్చునిటీగా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ పోస్టెడ్ వచ్చేసి Feb 10, 2025 అనమాట. ఈ జాబ్ అప్డేట్ వచ్చేసి Feb 10, 2025 రోజు పోస్ట్ చేశారు. వీలైనంత తొందరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ డిసిప్లిన్స్ విత్ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ కోడింగ్ ఇన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు C++, C#, జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనము స్పెషల్గా చూసుకున్నట్టయితే కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ అలాగే డేటా సైన్స్ కానీ ఇలాంటి స్ట్రీమ్స్లలో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు తప్పకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది తప్పకుండా మనకు తెలిసి ఉండాలి. లైక్ పైథాన్ కానీ అలాగే జావా కానీ అలాగే సి కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే అందులో మనము కొంచెం ఎక్స్పర్ట్గా ఉండాలి. ఎవరైతే బీఈ అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉంటుంది. ఆ స్కిల్స్ అనేవి మీరు మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అని మెన్షన్ చేశారు. కంప్యూటర్కి సంబంధించిన ఫండమెంటల్స్ అనేవి మనము అండర్స్టాండ్ అయితే చేసుకోవాలి. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే బీఏ అండ్ బీటెక్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు పర్టికులర్ ఇయర్ అనే వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది వచ్చేసి ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా మనకు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు చాలా 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 యూజ్ అవుతాయి. అలాగే మీకు ఏదైనా సర్టిఫికేషన్ కనుక చేసినట్టయితే ఆ సర్టిఫికేషన్ కూడా మన రెజ్యూమ్లో యాడ్ చేసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అది మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మ్యాచ్ అవ్వాలి. అలా కనుక మ్యాచ్ అయినట్టయితే మనకు మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనము రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్, కాంట్రిబ్యూట్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేక్ హోల్డర్స్, ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నికల్ లీడ్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు మంచి లీడర్షిప్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. అవి కూడా మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద కనుక అవగాహన అనేది ఉంటే అది మనకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలో కూడా మనము మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్ అప్డేట్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడ నుంచి మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.